విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే ముందు కాపు కుల బాంధవులారా, ఈరోజు జలహరివారిలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నవి. దాదాపుగా ఇప్పటికీ 30-40% మంది వచ్చి ఎన్నికలు స్వచ్ఛందంగా వచ్చి వినియోగించుకున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే జిల్లా అధ్యక్షులు, కోఆర్డినేటర్లు, మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు మీరందరూ స్వచ్ఛందంగా వచ్చి 3 గంటల లోపు మీ అమూల్యమైన ఓటు వేసి తుది తీర్పు ఇవ్వాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు 4 గంటలకు ఎన్నికల ఫలితాలు ఉంటాయి. మధ్యాహ్నం భోజనాలు ఉన్నాయి. ఇక్కడ మీరు భోజనాలు చేయొద్దు, అర్జెంటుగా వెళ్ళిరండి సోదరులారా. అదేవిధంగా ఇక టైం దగ్గర పడుతుంది, ఇక 2-3 గంటలే ఉంది, తొందరగా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి అంటే ఎన్నికలది జలవిహార్ నక్లెస్ రోడ్డు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మళ్ళీ ఒకసారి లొకేషన్ మన గ్రూప్లో పెట్టిన కోఆర్డినేటర్ గ్రూప్లో. కాబట్టి ప్రతి ఒక్కరూ సకాలంలో విచ్చేసి మీ అమూల్యమైన ఓటు వినియోగించుకోవాలని చెప్పి చైర్మన్ డాక్టర్ ఉప్పు రవీంద్ర పటేల్, శ్రీ మల్లికార్జున స్వామి అఖిల భారత మున్నూరు కాపు నిత్యాన్నదాన సంఘం చారిటబుల్ ట్రస్ట్ కొమరవెల్లి చైర్మన్, అదేవిధంగా సామా 6 టీవీ ఛానల్ చైర్మన్, తెలంగాణ చరిత్ర జాతీయ దినపత్రిక ఎడిటర్ సదా మీ సేవలో. జై కొమరవెల్లి మల్లన్న, జై ముందురు కాపు, జై జై ముందురు కాపు.